ఇలా కలెక్టర్ ఆఫీసు ఉండి తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ మరి ఇలా గునుపూడిలోను భీమవరం హెడ్ క్వార్టర్ అని ఈ కలెక్టర్ ఆఫీసు మరి మోసన్ రాజు గారు కానీ గంధిజీని గారు కానీ పనిగట్టుకుని అట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు గునుపూడి అనే భీమవరం ఈ ప్రజలకు అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఉండి తీసుకుపోవాలనే ప్రేరేపణతో రఘురామకృష్ణరాజు గారు ఉండి తీసుకెళ్ళిపోవాలనే ప్రేరేపణతో అందరినీ రెచ్చగొట్టి ప్రాంతాల వారిగా విడగొట్టి ఆయన రాజకీయ నాయకుడు అవునో కాదో మనకు తెలియదు, కానీ రాజకీయానికి నెగ్గించవచ్చు. కానీ రఘురామకృష్ణరాజు గారు అంటే మనం అంతే ప్రేమే, నేను ఆయన అంటే ఫ్యాన్స్నే. కానీ ఇటువంటి ప్రాంతాల వారిగా ఎడగొడితే ఎప్పుడు కూడా ఎలక్షన్లో రావడానికి కూడా ఓటేసి వాడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి ప్రాంతాలు ఈ భేదాలు మరి ఈ కలెక్టర్ ఆఫీసులు అట్టుకొచ్చి మారుతామని చెప్పుకుంటే చాలా తప్పు. దీన్ని ఉపసంహరించుకోకపోతే కనుక ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా ఎక్కడ పోటీ చేసినా కూడా ఇవాళ ప్రాంతాల వారిగా ఎడగొడతాడు. ఇటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రానివ్వకూడదు అనే పేరు ఖచ్చితంగా వస్తుంది. అందుకే కాబట్టి రఘురామకృష్ణరాజు గారు దీన్ని ఉపయోగించుకోవాలి మొత్తం మీద. మరి ఇవాళ దీనికోసం ఇవాళ కొత్తపల్లి సుబ్బారావు కానీ ఇవాళ ప్రసాద్ రాజు గారు కానీ గొడవ పడ్డారు ఇవాళ భీమవరం ఇచ్చినందుకు. అలాగే గంధిజీని గారి మీద కూడా చాలా ఇబ్బంది వచ్చింది. మోసన్ రావు గారు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడి పట్టుకొచ్చేది. దీన్ని ఇలా రఘురామకృష్ణరాజు పట్టుకెళ్తాం ధర్మం కాదు. ఆయన ఈ ఎలక్షన్లో రాజకీయ నాయకుడు అయితే కనుక అలా పట్టుకెళ్తారు ప్రాంతాల వారిగానే. ఇలా రాజకీయ నాయకుడు చేసే పనులు కాదయ్యి. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయినా రాజకీయ నాయకుడు అంతా కావాలి. మరి ఇవాళ ఈయన చూస్తుంటే చాలా రిస్క్గా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు. ఆయన సరిగ్గా ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తానంటారు. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ ఇవాళ ఈ ప్రజలకందరూ నమస్కరించుతారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు అనాథలమే మేము కోరుకొని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పెట్టాలంటే ఇక్కడ ఎడ్డిచ్చారు. భీమవరానికి ఎడ్డిచ్చి మళ్ళీ అక్కడెక్కడ ఎడతాడు మేము ఒప్పుకోండి అనాథలమే ఇక్కడే ఉండాలి. మా దగ్గరే ఇక్కడే ఉండాలండి. సౌకర్యం ఉంటది బాబు. ఉండి పట్టుకెళ్తానికి ఇల్లేదు బాబు. మాకు ఇక్కడే ఉండాలి హెడ్ కోర్టు. తమ్ముళ్ళలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది కనుక మేము చాలా సంతోషించాము. మాకు అందుబాటులో ఉంది. 2 కాలనీల వారు ఉన్నాము ఇక్కడ. 2 కాలనీల వాళ్ళు కాకుండా జిల్లా కలెక్టర్ చుట్టుదరిగా కూడా చాలా లేబర్ ఉన్నారు కనుక ఈ లేబర్ను ఉద్దేశించి ఈ రోగులను ఉద్దేశించి దయచేసి ఈ కలెక్టర్ ఆఫీస్ని ఇక్కడే ఉంచాలని మనవి చేసుకుంటున్నాం. ఎందుకనగా మరి దూరం వెళ్ళుటకు ఇదివరకు ఎక్కడో ఏలూరు వెళ్ళుటకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి ఇక్కడికి మాకు అందుబాటులో వచ్చింది కనుక దీన్ని ఇక్కడే ఉంచాలని మరి సంఘం తరఫున మరి 2 సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. మరి దయచేసి రఘురామకృష్ణరాజు గారికి మరీ ముఖ్యంగా చెప్తున్నాం. ఎందుకనగా మరి ఇడదీసి పట్టుకెళ్తాం అనేది పద్ధతి కాదు. అది ఎక్కడొచ్చిందో అక్కడే ఉంచితే అది మర్యాదగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, అందుబాటుగా ఉంటుంది. దయచేసి వారు మరి ఈ మాటని ఇడదీసి ఇంకో చోటకు పట్టుకెళ్తాం అనేది పద్ధతి కాదని మేమందరం రోగుల తరపుగా విన్నవించుకుంటున్నాం. ఇది గమనించి మాకు న్యాయం చేయాలని నమస్కారం చేస్తున్నాం. ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ అనేది నాయకులంతా ఇక్కడ నిర్మించారు కాబట్టి భీమవరం పట్టణంలో భీమవరం ఏరియాలోని ఇక్కడే ఉంచాలి. లేని పక్షంలో మేము ధర్నాలు చేసి రఘురామకృష్ణ గారి
ఇంటి దగ్గరికి కూడా వస్తాము. మెయిన్ రోడ్ అంతా ర్యాలీ చేస్తాం.